హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎప్పటిలాగానే మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మరో కొత్త హర్రర్ స్టోరీతో మీ ముందుకు రావడం జరిగింది. చీకటి గురించి తెలియజేసే ఓ భయంకరమైన కథ. వినయ్ తన గదిలో నిద్రిస్తూ ఉంటాడు. తాను పూర్తిగా రగ్గు కప్పుకుని పడుకుంటాడు. అతను శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉన్నటువంటి శబ్దం తప్ప ఆ గదిలో ఇంకా ఎలాంటి శబ్దం లేదు. నిద్రలో పక్కకి కదులుతూ ఉండగా అతని చేతి పక్కనే ఉన్న బుక్కు తన చెయ్యి తగిలి కింద పడిపోతుంది. ఒక్కసారిగా మెలకువ వచ్చి కళ్ళు తెరిచాడు. అంతే, చుట్టూ చీకటి. ఊపిరి కూడా సరిగ్గా ఆడటం లేదు తనకి. తన చుట్టూ ఎవరో ఉన్నారు. ఏవో తిరుగుతూ ఉన్నట్టుగా స్పష్టంగా అనిపిస్తుంది. అంతే, గట్టిగా అరుస్తాడు. ఒక్కసారిగా తన గది తలుపులు తెరుచుకుని అతని తల్లిదండ్రులు లోపలికి వచ్చి లైట్స్ వేసి చూస్తే వినయ్ మంచం పక్కన కింద పడి ముడుచుకుని ఏడుస్తూ ఉంటాడు. అతని శరీరం పూర్తిగా చెమటతో నిండుకుంది. ఇక తన తల్లి అతనిని బెడ్ మీదకు చేరుస్తుంది. అతనికి నీళ్ళిద్దామని చూస్తే అక్కడ గ్లాసులో నీళ్లు లేవు. తన భర్తకు సైగ చేస్తుంది. అతను క్రిందికి నీళ్లు తీసుకురావడానికి వెళ్తాడు. కాసేపటికి ఆ గదిలో ముగ్గురు కూర్చుంటారు. వినయ్, రోజు రోజుకి నీ పిచ్చి భయం ఎక్కువ అవుతుంది. ఇది ఇలాగే ఉంటే కనుక నిన్ను మేము ఖచ్చితంగా హాస్పిటల్కు తీసుకువెళ్తాం, మెంటల్ హాస్పిటల్కు అంటూ చాలా కోపంగా మాట్లాడతారు వినయ్ వాళ్ళ నాన్న. ఇక అతని మాటలు పూర్తి కాకుండానే వినయ్ తల్లి జోక్యం చేసుకుంటూ, చాలు ఆపండి, అది చెప్పే విధానమా? చూడు బంగారం, నేను చెప్పేది విను. మీ నాన్నగారు ఏం చెప్తున్నారంటే, నువ్వు మెల్లగా పెద్దవాడి అవుతున్నావు, ఇలా భయపడుతూ ఉండకూడదు. అందుకే నువ్వు పడుకునేటప్పుడు లైట్స్ ఆఫ్ చేస్తాం. నువ్వు దీనిని యాక్సెప్ట్ చెయ్యాలి, అలవాటు చేసుకోనన్నా. చిరునవ్వుతో తల్లి వినయ్ యొక్క తల మీద చేతితో ప్రేమగా నిమురుతూ చెబుతుంది. అలా ఆ రాత్రి గడిచింది. మరుసటి రోజు ఉదయం వినయ్ తండ్రి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటారు. తన తల్లి బ్రేక్ఫాస్ట్ తీసుకుని వస్తూ ఉంటుంది. టీవీలో వినయ్ ఏదో ప్రోగ్రాం చూస్తూ ఉంటాడు. ఇక ముగ్గురు కూర్చుని తింటూ ఉండగా వినయ్ యొక్క తండ్రి రిమోట్ తీసుకుని ఓ హర్రర్ మూవీ పెడతాడు. అయితే అది చాలా భయంకరంగా ఉంటుంది. ఒక్కసారిగా వినయ్ శ్వాస గట్టిగా తీసుకుని వదులుతూ ఉంటాడు. దాన్ని ఎవ్వరూ పట్టించుకోరు. పూర్తిగా టీవీలో లీలమై ఉంటారు. ఇక వినయ్ మెల్లగా అక్కడి నుండి లేచి వెళ్తూ ఉండగా ఒక్కసారిగా అతని తండ్రి, వినయ్ ఆగు. ఆ మాటకు చేతిలో బ్రేక్ఫాస్ట్ పట్టుకుని వెళ్తూ ఉన్న వినయ్ ఆగి వెనక్కి చూస్తాడు. అతని ముఖం భయంగా ఉంటుంది. అలాగే చెమటితో నిండిపోయి ఉంటుంది. తన తల్లి ఇద్దరి వైపు విచిత్రంగా చూస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు? మేము ఎక్కడే ఉంటే నువ్వు చేత్తో ప్లేట్ పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నావు? చాలా కోపంగా అడుగుతారు వాళ్ళ నాన్నగారు. నాన్న, అదే నాకు హర్రర్ మూవీ అంటే భయం అంటూ నసుగుతూ ఉంటాడు. భయమా? నీకు ఆ మాట చెప్పడానికి కూడా సిగ్గు లేదా? నువ్వు ఇంత పిరికివాడివని అస్సలు అనుకోలేదు. నీ ఫ్రెండ్స్ చూడు, రాత్రుళ్ళు హర్రర్ మూవీస్కి వెళ్తున్నారు. పోనీ వాళ్ళలా నిన్ను మూవీస్కి వెళ్ళమని వాళ్ళని చూసైనా సరే సిగ్గు తెచ్చుకో అంటున్నాను అంటూ తన తండ్రి అంటూ ఉండగా వెంటనే వినయ్ వాళ్ళ తల్లి ఒక్కసారిగా మధ్యలోకి వచ్చి, సైలెంట్గా ఉంటారా? వాడు పిల్లవాడు, ఇలా వాడిని అనటం అస్సలు బాలేదు. మీరు రాను రాను చాలా దిగజారిపోతున్నారు. పిల్లవాడి మీద మీ కోపం అంటూ చెయ్యి దిగి తన కొడుకు దగ్గరకు వెళ్ళి నచ్చ చెప్తూ ఉంటుంది. అంతలో తన భర్త ఒక్కసారిగా తింటున్నది ఆపేసి, బాగుంది, తల్లి కొడుకుల ప్రేమ చాలా బాగుంది, అలాగే అఘోరించండి అని తినడం మధ్యలోనే ఆపేసి ఆఫీస్ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక తన భార్య ఒక్కసారిగా అతనిని బ్రతిమలాడుతూ, ప్లీజ్ అండి, ఆగండి, దయచేసి తినేసి వెళ్ళండి అంటూ అతని వెంటే బయటకు వెళ్తుంది. వినయ్ మాత్రం అలాగే నిల్చుని ఏడుస్తూ భయపడుతూ
టీవీ వైపుగా చూస్తాడు. అక్కడ టీవీలో హర్రర్ మూవీ వస్తూ ఉంటుంది. దానిలో వస్తున్న భయంకరమైన దృశ్యాలు చూస్తూ గాలిని బలంగా పీల్చుకుంటాడు. మళ్ళీ బలంగా వదులుతాడు. ఇక ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. వినయ్కి ఏదైనా భయం అనిపిస్తే ఊపిరి బిగబెట్టుకుంటాడు. అంతలోనే అతని తల్లి లోపలికి వచ్చి అతని పరిస్థితి చూసి వెంటనే టీవీ ఆఫ్ చేసేస్తుంది. వినయ్, నువ్వైనా మారొచ్చు కదా, మీ ఇద్దరితోనూ వేగలాగా చేస్తున్నాను అంటూ కన్నీళ్లతో అక్కడ నుంచి పక్కకు వెళ్తుంది. ఇక వినయ్ కాసేపు అక్కడే ఉంటూ బాధపడుతూ ఉంటాడు. క్లాస్ రూమ్లో వినయ్ విండోలోంచి చూస్తూ ఉంటాడు. అతని క్లాస్మేట్స్ అందరూ కూడా అల్లరి చేస్తూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. వినయ్ మాత్రం చాలా సైలెంట్గా ఉంటాడు. ఇక అప్పుడే వినయ్ ముందు కూర్చుని కొంతమంది ఇలా అంటారు, ఒరే, మనం వచ్చే హాలిడేకి క్యాంపింగ్కి వెళ్దాం. రాత్రివేళ అడవి పక్కలో క్యాంపింగ్ వేసుకుని అక్కడే చలిమంట వేసుకుందాం. రాత్రి హర్రర్ స్టోరీస్ చెప్పుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఎలా ఉంటుందో చెప్పండి అని అంటాడు ఆ అబ్బాయి. సూపర్, అలాంటి థ్రిల్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. కానీ మా ఇంట్లో వాళ్ళు పంపిస్తారో లేదో అని అంటుంది ఒక అమ్మాయి. ఓ, మీ పేరెంట్స్తో మేము చెప్పి ఒప్పించి మాట్లాడతాం. నువ్వు ఆడపిల్లవైనా సరే చాలా గ్రేటు. ఈ కాలంలో కొందరు మగపిల్లలకు ఇలాంటి థ్రిల్లింగ్ అంటేనే కాదు, ఇంట్లో చీకటి అంటేనే భయపడుతూ ఉంటారు. ఏం చేద్దాం అంటూ ఆ అబ్బాయికి మిగిలిన వాళ్ళంతా కూడా వినయ్ వైపు చూస్తూ వెకిలిగా నవ్వుతూ ఉన్నారు. ఇక వెంటనే వినయ్ అక్కడ నుండి లేచి పక్కకు వస్తూ ఉంటే అందరూ కూడా లూజర్ లూజర్ అని ఎగతాళి చేస్తూ ఉంటారు. ఇక మనస్తాపానికి గురైనటువంటి వినయ్ స్కూల్లో ఓ గదిలోకి వెళ్ళి ఒంటరిగా కూర్చుంటాడు. ఓ బుక్ చదువుతూ ఉంటాడు. ఇక ఆ గదికి ఒకవైపు కిటికీలు క్లోజ్ చేసి ఉంటాయి. అక్కడ ఏవో పనులు జరుగుతూ ఉండడంతో ఆ రూమ్లో కేవలం ఒకే ఒక లైటు వెలుగుతూ ఉంటుంది. కాసేపటి తర్వాత ఆ గది వద్దకు ఎవరో వస్తున్నట్లుగా తనకు అనిపిస్తుంది. మెల్లగా డోర్ వైపు చూస్తూ ఉండగా ఆ డోర్ని ఎవరో బలంగా వేస్తారు. అంతే, దాంతో దిగ్గున లేచి వినయ్ డోర్ వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఏడుస్తాడు. ప్లీజు, నన్ను భయపెట్టకండి, నాకు చాలా భయం వేస్తుంది, ప్లీజ్ అని శ్వాసను గట్టిగా తీసుకుంటాడు. డోరును కొడుతూ ఉంటాడు. ఇక అప్పుడే లైటు ఆఫ్ అవుతుంది. వినయ్ గట్టిగా అరుస్తాడు. లైట్ ఆన్ అవుతుంది. అక్కడ ఆ గదిలో అన్ని పాత వస్తువులు పడిపోయి ఉంటాయి. వాటిని చూస్తూ ఉంటాడు. అప్పుడే మళ్ళీ లైట్ ఆన్ అవ్వటం, ఆఫ్ అవ్వటం. లోపల వినయ్ అరుపులు వినిపిస్తూ ఉంటాయి. అలా లైట్ ఆన్ ఆఫ్ అవుతూ ఉంటే వినయ్ కింద పడి అరుస్తాడు. అలా ఆఫ్ అయినప్పుడు అతన్ని ఎవరో పట్టుకున్నట్టు, అలాగే ఆ గదిలో ఎవరో అతనితో పాటు ఉన్నట్టుగా అనిపిస్తుంది. లైటు ఆఫ్ అయ్యేటప్పుడు అతన్ని పట్టుకోవడం, ఆన్ అవ్వగానే కనిపించకుండా పోవడం, ఇలానే జరుగుతూ ఉంటుంది. అరిచి అరిచి బాగా నీరసించిపోతాడు వినయ్. ఇక అప్పుడే తన కళ్ళు ఎదురుగా ఏదో ఒక భయంకరమైనటువంటి స్త్రీ రూపం చాలా నల్లగా కనిపిస్తుంది. దానిని చూడగానే గజగజ వణికిపోతాడు. ఇక అంతకంటే ఎక్కువ గట్టిగా గొంతు పీక్కుంటూ అరిచి అరిచి ఏడుస్తూ జుట్టు పీక్కుంటూ చుట్టూ చూస్తాడు. అక్కడ అతనికి అంతా కూడా చాలా మసకగా కనిపిస్తుంది. ఆ ఆకారం తన దగ్గరకు వస్తూ ఉంటే ఏడుస్తూ వద్దు వద్దు అని అంటూ ఉండగా ఒక్కసారిగా డోర్ ఓపెన్ అవుతుంది. అంతే, అక్కడ తన స్కూల్ టీచర్ ఉంటుంది. ఆమెను చూసినటువంటి వినయ్ ప్లీజ్ మిస్, హెల్ప్ మీ అంటూ కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇక ఆ రోజు సాయంత్రం స్కూల్లో వినయ్ తల్లి టీచర్స్తో మాట్లాడుతూ ఉంటుంది. అది ఆఫీస్ రూమ్. వినయ్ బయట బెంచ్ మీద కూర్చుని దిగులుగా ఉంటాడు. లోపల వాళ్ళ మధ్య మాటలు జరుగుతూ ఉంటాయి. చూడండి మేడం,
మీ స్కూల్ చాలా బాగుంటుందని చెప్పి మా అబ్బాయిని ఇక్కడ వేశాం. వాడిని ఇలా వేరే పిల్లలు ఆట పట్టిస్తూ ఉంటే మొదటే మీరు వారి మీద యాక్షన్ తీసుకుని ఉండాలి. వాడికి ఏమైనా అయితే ఎవరిది బాధ్యత? వాడికి ఇప్పుడు జ్వరం వస్తుంది అని అంటూ ఉంటుంది వినయ్ తల్లి. చూడండి, అది కొందరి పిల్లలు చేశారు. మేము వాళ్ళ పేరెంట్స్కి ఆల్రెడీ ఇన్ఫామ్ చేశాం. ఇక ముందు ఇలా జరగదు, మేము చూసుకుంటాం. వారేదో సరదాగా అలా చేశారులేండి. ఇక అంతలోనే టీచర్ వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. మళ్ళీ అంటుంది టీచర్, ఇలా అంటున్నానని మీరేమీ తప్పుగా అనుకోకండి. మీ అబ్బాయిని ఎక్కడికైనా తీసుకువెళ్ళవచ్చుగా, ఐ మీన్ హాస్పిటల్కి అని అంటూ ఉన్నటువంటి ఆ టీచర్ని వినయ్ తల్లి గట్టిగా అరుస్తూ మాట్లాడుతూ, మీరు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? మీ ఉద్దేశం మా వాడికి ఏమైనా అయ్యిందనా? వాడికి పిచ్చి పట్టిందనా? ఇదే కదా మీ ఉద్దేశం అని కళ్ళ నిండా కన్నీళ్లు పెట్టుకుంటుంది. దాంతో ఆ టీచర్, లేదు లేదు, మేము అలా అనట్లేదు అని ఏదో చెప్పబోతూ ఉండగా అక్కడ నుంచి ఏడుస్తూ బయటకు వచ్చేస్తుంది. పక్కనే బెంచీ మీద కూర్చున్నటువంటి వినయ్ చెయ్యి పట్టుకుని బయటకు వెళ్తూ ఉంటుంది. టీచర్స్ పిలుస్తూ ఉన్నా కూడా ఆమె ఆగదు. ఓ గార్డెన్లో వినయ్ ఐస్ క్రీమ్ తింటూ ఉంటాడు తన తల్లి పక్కనే కూర్చుని. తల్లి బాధపడుతూ ఉంటుంది. అక్కడ మిగతా వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఉంటారు, ఒక్క వీరు తప్ప. ఇక ఆ రోజు రాత్రి వినయ్ గదిలో నిద్రకు కళ్ళు మూసుకుంటూ ఉండగా అతని తండ్రి లైట్ ఆఫ్ చేయబోతాడు. కానీ వినయ్ మాత్రం తల అడ్డంగా ఊపుతూ భయపడతాడు. దాంతో వినయ్ తల్లి తన భర్తతో తల అడ్డంగా ఊపి వినయ్ గది నుంచి బయటకు తీసుకువచ్చేస్తుంది. వినయ్ అలా లైట్ వైపు చూస్తూ నిద్రపోతాడు. సరిగ్గా అర్ధరాత్రి అయితే సడన్గా వినయ్కు మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే మొత్తం చీకటే. అందులో ఓ భయంకరమైనటువంటి ఆకారం నల్లగా ఉంటుంది. అది అతని మీద దాడి చేయడానికి వస్తూ ఉంటుంది. వినయ్ కిటికీ బయటకు చూస్తాడు. బయట ఎర్రగా రక్తంతో కూడిన వర్షం పడుతూ ఉంటుంది. గట్టిగా అరుస్తూ నిద్రలేస్తాడు. అంతే, అది ఓ పీడకల. కళ్ళు తెరిచేసరికి నిజంగానే కరెంటు పోయి ఉంటుంది. బయట కూడా వర్షం పడుతుంది, కానీ అది మాత్రం మామూలు వర్షమే. ఇక గట్టిగా అరుస్తాడు వినయ్. అతని తల్లి క్యాండిల్ పట్టుకుని లోపలికి వస్తుంది. ఆ క్యాండిల్ అక్కడే ఉన్న ఓ స్టాండ్లో ఉంచి అతని దగ్గరికి వెళ్ళి, బంగారం, నేను వచ్చేసాను, కరెంటు పోయింది సరేనా? నువ్వు దయచేసి ధైర్యంగా ఉండడం నేర్చుకో బంగారం అంటూ వినయ్ని హత్తుకుని ధైర్యం చెబుతూ ఉంటుంది. ఇదంతా డోర్ దగ్గర నుంచుని వినయ్ తండ్రి చూస్తూ ఉంటాడు. ఇక మరుసటి రోజు వినయ్ తండ్రి, మనవాడు రేపటి నుంచి ట్యూషన్కి వెళ్తాడు. ఈవినింగే పాఠశాలలో అతను సరిగ్గా చదవటం లేదట, అందుకనే రోజు తను సైకిల్లో వెళ్ళి వస్తాడులే అని చెప్పి అంటూ ఉంటాడు నవ్వుతూ. అవును, అది కూడా మంచిదే. వినయ్, వెళ్తావు కదా నాన్న ట్యూషన్కి అని అంటుంది వాళ్ళ అమ్మ. వెళ్తానమ్మా అని ఏదో ఆలోచిస్తూ తల ఊపుతాడు. మరుసటి రోజు సైకిల్ మీద ట్యూషన్కి వెళ్తూ ఉంటాడు. అప్పటికే సాయంత్రం అయ్యింది. ఎవరో కొద్దిగా వెళ్తూ ఉంటారు. అంతా గందరగోళంగా ఉంటుంది. కానీ వినయ్ మనసులో ఒకటే భయం, రాత్రి ఇంటికి ఎలా చేరుకోవాలి అని. ఇక ట్యూషన్లో తను వర్క్ చేసుకుంటూ ఉంటాడు. తోటి విద్యార్థులంతా కూడా వాళ్ళ వర్క్లో ఉంటారు. తర్వాత కాసేపు రిలాక్స్ అవుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అప్పటికే రాత్రి అయ్యింది. ఇక వినయ్ మాత్రం మాటి మాటికి బయటకు చూస్తూ భయపడుతూ ఉంటాడు. ట్యూషన్ టీచర్ గమనించి, రే ఓకేనా అని అడుగుతాడు. ఐ యామ్ ఫైన్, బాగానే ఉన్నాను అని అంటాడు వినయ్. ఇక అప్పటికే ట్యూషన్ కంప్లీట్ అవుతుంది. ఇక ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వినయ్కి కొద్దిగా భయంగా ఉండడంతో మిగిలిన వాళ్ళని చూసి అక్కడ నుంచి బయలుదేరతాడు. అంతా బాగానే ఉంటుంది.
కొద్ది దూరం రాగానే వర్షం పడుతుంది. జనాలెవ్వరూ లేరు. కానీ అప్పుడే తన వెనక ఎవరో ఫాలో అవుతున్నట్లుగా ఒక ఫీలింగ్ వస్తుంది. ఇక భయంతో సైకిల్ స్పీడ్గా తొక్కుతాడు. అప్పుడే సైకిల్ నుంచి పొరపాటుగా కింద పడడం జరుగుతుంది. అక్కడ ఎవ్వరూ లేరు. కింద పడి చుట్టూ చూస్తాడు. కానీ ఏదో ఒకలా ధైర్యం చెప్పుకుని మెల్లగా లేచి సైకిల్ వద్దకు వెళ్ళి దానిని దోచుకుంటూ వెళ్తూ ఉంటే అది అస్సలు కదలటం లేదు. అప్పుడే తన వెనక ఏదో తేడాగా అనిపించింది. చూస్తాడు. అంతే, అక్కడ ఉన్నటువంటి వీధి మొత్తంలో కూడా ఆ లైట్స్ అన్నీ ఆఫ్ అవుతూ వస్తూ ఉన్నాయి. మెల్లగా అంతా చీకటిగా మారిపోతుంది. ఇక ఇక్కడే ఉంటే ఆ చీకట్లో కలిసిపోవడం తప్పదు అని భయంతో సైకిల్ తోసుకుంటూ వెళ్తూ ఉంటాడు. వెనక లైట్స్ అనేవి ఆఫ్ అవుతూ ఉంటాయి. చీకటి అతన్ని తరుముకొస్తుంది. వినయ్ భయంతో అరుస్తూ ఉంటాడు. అలా ఒక్కసారిగా ఆ చీకటి అతనిని కమ్మేస్తుంది. గట్టిగా అరుస్తూ కింద పడిపోతాడు. కాసేపటి తర్వాత కళ్ళు తెరిచి చూస్తే తన గదిలో ఉన్నాడు. ఎదురుగా అమ్మ నాన్న ఉంటారు. ఇక వెంటనే వాళ్ళ నాన్నగారు, వినయ్, నువ్వు బాగానే ఉన్నావు కదా? అక్కడ ఏం జరిగింది? అక్కడ జనాలు నీ బ్యాగ్లో ఉన్న అడ్రస్ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వర్షంలో పడి ఉండడం చూసి హెల్ప్ చేశారు అని చెప్తాడు. అంతలో అతని తల్లి, నాకు అనిపించిందే నువ్వు భయపడి ఉంటావని. అక్కడ పవర్ సప్లై ఏదో ప్రాబ్లం వల్ల వచ్చింది. ఒక 5 నిమిషాల పాటు కరెంటు పోయింది. నువ్వు భయపడ్డావు కదా అని ధైర్యం చెబుతూ ఉంటుంది తల్లి. అవును అన్నట్టుగా అంటాడు. తల మెల్లగా అడ్డంగా పరధ్యానంగా ఊపుతాడు. తర్వాత వినయ్ ఒక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. మొత్తం చీకటి. ఆ చీకటితో ఆ ప్రాంతం అంతా కూడా నిండిపోతుంది. దూరంగా ఉన్న ఒక లైట్ కిందకు వెళ్తాడు. దాని కింద తప్ప మొత్తం చీకటిగా ఉంటుంది. అప్పుడు ఆ చీకట్లో నుంచి కొన్ని భయంకరమైన అరుపులు వినిపిస్తాయి. ఒక్కసారిగా ఆ చీకట్లో నుంచి భయంకరమైన తెల్లని చేతులు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. కానీ ఆ వెలుగు కారణంగా వాటి చేతులకు నొప్పు తగిలి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అప్పుడే స్ట్రీట్ లైట్ మెల్లగా బ్లిక్ అవుతూ ఉంటుంది. వినయ్కి చాలా భయం వేస్తుంది. ఒక్కసారిగా ఆ లైట్ అనేది ఆఫ్ అవుతుంది. దిగ్గున లేస్తాడు వినయ్. అది ఓ పీడకల. నీళ్లు తాగుదామని చూస్తే గ్లాసులో నీళ్లు లేవు. మెల్లగా కిందకు వస్తూ ఉంటే తన తల్లిదండ్రులు గది నుంచి మాటలు వినిపిస్తూ ఉంటాయి. వాటిని సైలెంట్గా వింటాడు వినయ్. ఇలా చూడు, ఇది ఇలాగే కంటిన్యూ అయితే పెద్ద ప్రాబ్లం వస్తుంది. వాడిని హాస్పిటల్ తీసుకువెళ్దాం అంటాడు వినయ్ వాళ్ళ నాన్న. లేదంటే ఇరుగు పొరుగు వాళ్ళు, బంధువులు వాడిని విచిత్రంగా చూస్తారు అని అంటూ ఉంటాడు. అప్పుడు వాళ్ళమ్మ, మీరు మర్చిపోయారా? నా చిన్నప్పుడు కూడా నేను ఇలా చేసేదాన్ని. చీకటంటేనే భయపడేదాన్ని. పిల్లలకు ఇదంతా కూడా కామన్. నిదానంగా వాడే భయం నుంచి బయటకు వస్తాడు అంటూ చెబుతూ ఉంటే వినయ్ ఇక అక్కడ ఉండి వాళ్ళ మాటలు వినలేక తన గదిలోకి వెళ్తాడు. ఇక మరుసటి రోజు నుంచి మెల్లగా కొన్ని మొదలు పెడతాడు. హర్రర్స్ మూవీ చూడడం, భయం వేసినా సరే చూస్తూ ఉండడం, హర్రర్ బుక్స్ చదవడం, అలా మెల్లగా రోజులు గడుస్తూ ఉన్నాయి. అతనిలో ఉన్న సమస్య దూరం అవుతున్నందుకు తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక ఆ రోజు వాళ్ళ తల్లిదండ్రులకు దగ్గరలోనే ఎక్కడో ఒక పార్టీ ఉండడంతో వెంటనే వాళ్ళు వినయ్ దగ్గరకు వచ్చి, బాబు, మాకు ఈరోజు పార్టీ ఉంది, వెళ్తాం. మ్యాక్సిమం ఉదయానికల్లా వచ్చేస్తాం. వీలైతే తొందరగానే వచ్చేస్తాం బాబు. నువ్వు ఈ నైట్ ఒంటరిగా ఉంటావు కదూ అని అంటారు. దానికి వినయ్ కొద్దిగా ఆలోచిస్తూ సరే అని తల ఊపుతాడు. ఇక వాళ్ళు నవ్వుతూ వెళ్ళిపోతారు. ఇక వినయ్ మాత్రం టార్చ్ లైట్, కొన్ని క్యాండిల్స్, అగ్గిపెట్టె తన వద్దే ఉంచుకుంటాడు. సరిగ్గా రాత్రి ఒక 10-11 గంటలవుతుంది. ఇంట్లో మొత్తం లాక్ చేసుకుని కిటికీలన్నిటినీ మూచేస్తాడు. హర్రర్స్ మూవీ చూస్తూ ఒంటరిగానే డిన్నర్ చేస్తాడు. తర్వాత కొన్ని హర్రర్స్ బుక్ చదువుతాడు. నిద్రపోతాడు. అర్ధరాత్రి
ఎవరో స్విచ్ ఆఫ్ చేస్తున్నట్లుగా సౌండ్ వచ్చింది. కళ్ళు తెరుస్తాడు. అంతే, ఒక్కసారిగా తాను ఉన్నటువంటి గదిలో ఒక భయంకరమైనటువంటి ఆ ఆకారం నల్లగా, చూడడానికి అచ్చం ఒక అమ్మాయిలాగా కనిపిస్తుంది. తన ముఖం చాలా పెద్దగా ఉంది. చేతులు కూడా వెడల్పుగా ఉంటాయి. చాలా హైట్గా, లావుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. దానిని చూసి వినయ్కి ఒక్కసారిగా మళ్ళీ ఆయాసం మొదలవుతుంది. బలంగా ఊపిరి తీసుకుంటూ ఉండగా అప్పుడే ఆ గదిలో ఉన్నటువంటి లైట్ని ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఇలా చేస్తూ ఉండగా సడన్గా లైట్స్ అనేవి ఆఫ్ అయిపోతాయి. అంతే, ఆ తర్వాత ఒక పెద్ద శబ్దం వినిపిస్తుంది ఆ ఇంట్లో నుంచి. ఇక పార్టీ ముగించుకుని తెల్లవారుజామున వినయ్ యొక్క పేరెంట్స్ వచ్చి చూసేసరికి ఇంట్లో లాక్ చేసి ఉంటుంది. ఎంతసేపటికి డోర్ తెరవకపోవడంతో బలవంతంగా ఆ డోర్ తెరిచి లోపలికి వెళ్తారు. అయితే మీద ఉన్నటువంటి వినయ్ రూమ్ అనేది లాక్ చేసి ఉంటుంది. ఎంత కొట్టినా సరే లోపల నుండి ఎటువంటి రిప్లై లేకపోవడంతో ఇక ఆ డోరును కూడా పగలగొట్టి లోపలికి వెళ్తారు. ఇక అప్పుడే మంచం పైన వినయ్ విగత జీవిలాగా పడి ఉంటాడు. అతని కళ్ళు దేనినో చూస్తున్నట్లుగా చాలా పెద్దవిగా తెరిచి ఉంటాయి. ఒక్కసారిగా ఆ ఇల్లు తన యొక్క తల్లి ఏడుపుతో ప్రతిధ్వనిస్తుంది. ఇంతటితో ఈ కథ ముగుస్తుంది. ఫ్రెండ్స్, విన్నారు కదా? ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ వీలైతే ఒక్కరికైనా సరే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీ జీవితంలో భయంకరమైన అనుభవాలన్నీ మాతో పాటు షేర్ చేసుకోవాలి అనుకుంటే కనుక తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి.